హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఒకప్పుడు మా అమ్మాయిది వీడియో పెట్టాను కదా, అది తర్వాత చెప్తాను. ఇక్కడ అది ఈ ఫంక్షన్లో మా తమ్ముడు ఫస్ట్ కనిపించాడు చూడండి. అది కుర్తా వేసుకున్నది కదా కదా, పర్పుల్ కలర్ మా తమ్ముడు అనమాట. అప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అలా ఉండే, కానీ ఇప్పుడు తమ్ముడు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు, లేడు భూమి మీద. అయితే ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు. నేను అప్పుడు మా అమ్మాయిది హోమ్ టూర్ వీడియో తీసినప్పుడు మన కూతురింటికి వెళ్ళి అప్పుడు చెప్పాను కదా, ఇట్లా తల్లిదండ్రిని ఇంకా తమ్ముడిని చూడనోళ్ళు వేస్ట్, పాపాత్ములు, వాళ్ళు పనికిరానోళ్ళు, మనం ఎన్ని ప్రార్థన చేసినా వ్యర్థమో, దేవుడు తీసుకోడు, అది పరలోకానికి చారదు అని చెప్పాను కదా. నాన్నకండి పాపం చిన్నపిల్లల లెక్క అవి తింటాడు, అందుకనే పాపం తీసుకొచ్చి నిన్న బేకరీకి వెళ్ళి తీసుకొచ్చి పట్టి ఇచ్చానమాట. ఎందుకంటే ఇది నిన్నటిది షూట్. నేను ఈరోజు మామూలుగా పెడదాం అనుకున్నాను, మామూలుగా వంటలు పలాంది కలిపిన మసాలా పలాంది వేసానని, కానీ ఈ గాలిముండల గురించి చెప్తామని బాధపడుకొని చెప్పాను కదండి. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా నాన్న నా దగ్గరికి రెండోసారి ఇది రావడము. మొన్న వీడియో పెట్టాను కదండి, ఫుల్ వీడియోలో మా నాన్న అన్నం తినడం పెట్టానా. ఇది రెండోసారి మా అమ్మ చనిపోయాక, మా తమ్ముడు చనిపోయాక ఇది రెండోసారి నాన్న నా దగ్గరికి రావడము. మరి ఎంతమంది పిల్లల్ని పెట్టుకొని ఏ ఒక్కరు కూడా ఆయన ఒక్కరోజు కూడా పిలుచుకున్నది లేదు, అని పెట్టింది లేదు. ఎందుకంటే నేను ఇంకా చావలేదు, చచ్చిపోతే అబ్బో నాన్నను కూడా మేమే చూసాము, మేమే పెట్టాము, మేమే పోసిచ్చాము, మేమే అన్నీ చూసేసుకున్నాము, ఆయనను కూడా మొత్తం నేనే చూసేసుకున్నాను అని చెప్పుకునేవాళ్ళు మిగతా వాళ్ళు. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు నేను చెప్పింది? మిగతా వాళ్ళు, నేను కాదు. నేను పెడతా, చూస్తా, అన్నీ చేస్తా. అమ్మకు చూసుకునేదాన్ని, తమ్ముడు చూసుకున్న, అమ్మని ఎంత చూసుకున్నాను లేదో నేను నిజమే చెబుతున్నాను. యూట్యూబ్లో వీడియోలు అంటే ఫ్రాంక్గా ఉండాలి, అంటే నిజమే ఉండాలి. నిజం చెప్తున్నా, మా అమ్మని నెయ్యేసి పెంచేదాన్ని, కానీ మా అమ్మని నా వాళ్ళే, నా తాడబుట్టిన వాళ్ళే నా దగ్గరికి రానివ్వలేదు. ఆమె బ్రతుకున్నాను రోజులు రానివ్వల. చనిపోయాక వెళ్ళి ఏడ్చాను. అప్పుడు నన్ను రావద్దానికి హక్కు లేదు కదా, అప్పుడు వెళ్ళాను అనమాట. ఆమె లాస్ట్ చూపు చూద్దామని. తమ్ముడిని అంటే నేను చూసుకున్నా, అందరు చూసుకున్నారు, అందరు దాంట్లో నేను ఎక్కువగా చూసుకున్నాను. లేదంట ఈరోజు ఒకళ్ళు అంటున్నారు, మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు, నేనంట మా తమ్ముడిని చంపేశానంట ఫ్రెండ్స్. మా తమ్ముడు బ్రతుకున్నప్పుడు నిజంగా నా యూట్యూబ్ నాది ఉండుంటే